హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీలు ఎలా చేసుకోవాలో తెలుసు కదా, నేను ప్రాసెస్ ఏమీ చెప్పట్లేదన్నమాట. రాగి ఇడ్లీలు మాత్రమే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఇడ్లీ రవ్వను నీట్గా వాష్ చేసుకుని వాటర్ అంతా పిండుకొని ఇలా పక్కన పెట్టుకుని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వాటర్ వేసినప్పుడు రాగి పిండి గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని నీట్గా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇడ్లీ రవ్వలో వేసుకుని నీట్గా కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ మినపప్పు నీట్గా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ప్లేట్ మూసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇప్పుడు దీన్ని స్లోగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఫాస్ట్గా కలుపుకోకూడదు, ఇలా స్లోగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, కొద్దిగా సాఫ్ట్గా అవడానికి కొద్దిగా వాటర్ సరిపోతుందన్నమాట, ఎక్కువగా వేసుకోకూడదు. ఈ విధంగా నీట్గా కలిపేసుకొని చూడండి బ్యాటర్ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లలో వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని వేడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ముందుగానే ఆ వాటర్ బాగా వేడైన తర్వాత ఈ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో వేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆవిరి వస్తూ విజిల్ వస్తుందన్నమాట కుక్కర్. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే ఇడ్లీలు ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి రాగి ఇడ్లీలు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నాకు చూపించడానికి రావట్లేదన్నమాట, చేయి కాలిపోతుంది. ఇడ్లీలు బాగా వేడిగా ఉన్నాయన్నమాట. చాలా సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. లేదంటే మీకు కారప్పొడి వేసుకునే అలవాటు ఉంటే కారప్పొడైనా వేసుకోవచ్చు, లేదంటే సాంబార్లోకైనా కూడా చాలా బాగుంటాయి. నేనైతే పల్లి చట్నీలోకి వేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.